కింద పడుతున్న వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకోవటంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అంటే అమ్మ అది కింద పడకుండా పట్టుకున్నానమ్మా అని చామంతి అంటుంది. మంచిదే కదా చామంతి, ఇప్పుడు నువ్వు పట్టుకోకపోతే పెద్ద అరిష్టమే జరిగి ఉండేది. నిన్ను అమ్మవారు అనుగ్రహించిందమ్మా, కాబట్టి నీ చేతుల్లో పడింది. నువ్వే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమ్మా అని హర్ష అంటాడు. ఏమంటున్నావు హర్ష అని రమాదేవి అంటే, అవును రమాదేవి, ఇప్పుడు కింద పడి ఉంటే ఎంత పెద్ద అపశకునం జరిగి ఉండేది. అలా కాకుండా చామంతి కాపాడింది కదా! అయినా రాజమణిహారం కూడా చాలా గొప్పది కదా! నిషా రాజమణిహారం వేస్తుందిలే అని హర్ష అంటాడు. అవును, మీరు చెప్పినట్లే అమ్మవారు నన్ను అనుగ్రహించారు అయ్యగారు అని చామంతి మనసులో అనుకుంటూ విగ్రహాన్ని అక్కడ పెడుతుంది. తరువాత నిషా ఉపేంద్ర చేతిలో ఉన్న రాజమణిహారం బాక్స్‌ని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడుతుంది. అమ్మ, అక్షింతలు అందరికీ ఇవ్వండి అని చెప్పడంతో నేనిస్తానని చామంతి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఈ రోజా తప్పించుకుందేంటి, ఎక్కడా కనిపించట్లేదే అని ఉపేంద్ర అనుకుంటూ ఉంటే, రోజా రా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అరుణ్ కేకలు పెట్టడంతో రోజా బయటికి వస్తుంది. నేను చెప్పినా కూడా, అంత వార్నింగ్ ఇచ్చినా కూడా ఇది ఏమీ పట్టనట్లు ఇలా సైలెంట్గా ఉందంటే నన్ను ఇరికించటానికి ఏదో చేస్తోంది అని ఉపేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ ఉపేంద్ర నాపై ఏదో కుట్ర చేయాలని ఇలా సైలెంట్గా ఉన్నట్లున్నాడు, ఎలా తప్పించుకోవాలి అని రోజా కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. బాబు, నువ్వు ఎవరి కోసం ఈ పూజ చేస్తున్నావు అని పూజారి గారు ప్రేమ్ని అడగటంతో, నేను ప్రేమించిన అమ్మాయి కోసం అని ప్రేమ్ చెప్పటంతో, నువ్వు ఇంతలా వ్రతం చేస్తున్నావు బాబు, ప్రేమించిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తుంది అని పూజారి గారు చెప్తుంటే, అప్పుడే అమ్మవారి దగ్గర నుంచి ఒక పువ్వు కింద పడిపోతుంది. అదిగో అమ్మవారు నిన్ను అనుగ్రహించింది బాబు, నువ్వు తప్పకుండా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు అని చెప్పటంతో ఆ పువ్వును చూసుకుంటూ ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ, ఇప్పుడు అమ్మవారి మెల్లో ఆ రాజమణిహారం వేయండి అని పూజారి గారు చెప్పడంతో నిషా వేసేసి వెళ్ళి కూర్చొని ఉంటుంది. అలా వేసిన కాసేపటికే సూర్యకాంతి ఆ మణిహారంపై పడి అక్కడ మొత్తం కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ఆ సూర్యకాంతిని, ఆ వెలుగుని చూసేసి అందరూ చాలా చాలా సంతోషపడుతూ అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ పవిత్రమైన గొప్పగా ఉన్న ఈ రాజమణిహారం అమ్మవారి మెడకి చేరగానే వెలుగులు చూడండి ఎలా విరజిమ్ముతున్నాయో, ఈ మణిహారం గొప్పతనమే అంతా అని పూజారి గారు చెప్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న చామ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఉపేంద్ర, రోజా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే చిట్టి చామ్ దగ్గరికి వచ్చి, చామ్ పోలా, అద్దిరిపోలా, నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉంటుంది. అవును చిట్టి, ఆ అక్షింతలు నేను ఇవ్వటానికి వెళ్ళాను కదా, అప్పుడే మార్చేశాను అని అప్పుడు మార్చిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత రోజా, అత్తయ్య గారు నేను ఇప్పుడే వస్తాను అంటూ పక్కకు వస్తుంది. ఉపేంద్ర కూడా బయటికి వస్తాడు. ఏంటి, అసలైన రాజమణిహారాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను నకిలీది ఇచ్చానని నన్ను బ్లేమ్ చేస్తావా, ఎంత ధైర్యం నీకు అని రోజా అరుస్తూ ఉంటుంది. లేదు, మహల్లో నేను అమ్మవారి మెడలో వేసినప్పుడు కాంతి రాలేదు, అందుకే నేను అలా చెప్పాను అని ఉపేంద్ర అంటే, నేను నీకు అసలైన రాజమణిహారమే ఇచ్చాను, అందుకు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా కళ్ళారా, ఇంకోసారి నన్ను బ్లేమ్ చేస్తావంటే నేను చూస్తూ ఊరుకోను అని, నేను నీకిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను, నువ్వు కూడా అలాగే కట్టుబడి ఉండు, అంతేకాని ఇంకెప్పుడు నన్ను ఇలా బ్లేమ్ చేయకు అని రోజా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాదు రోజా, ఇక్కడ నువ్వేమైనా మార్చావా, నేను నమ్మలేకపోతున్నాను అని ఉపేంద్ర అంటే, నేను నీ కళ్ళ ముందరే ఉన్నాను కదా, నేనెప్పుడు మార్చాను, ఇదిగో ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను అని రోజా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చామ్, చేర్చడం అయితే చేర్చావు, కానీ మళ్ళీ ఆ మణిహారాన్ని నీ దగ్గరికి తీసుకోవటం ఎలా, ఇప్పుడు మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పటికీ నీ దగ్గరికి చేరదు అని చిట్టి అంటుంటే, అవును చిట్టి, అదే ఎలా అని ఆలోచిస్తున్నాను అని చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ, పూజ బాగా జరిగింది, ఈ చామంతి దరిద్రాన్ని కూడా మాకు లేకుండా చేయి తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి అని రమాదేవి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే రమాదేవి గారికి కొరియర్ వచ్చిందంటూ ఒకతను బయట కేకలు పెడుతూ ఉంటాడు. అందరూ పూజలో కూర్చొని ఉంటే, ఆ వస్తున్నా అంటూ రమాదేవి సైన్ చేసుకొని ఆ లెటర్ని తీసుకుంటుంది. నాకెవరు లెటర్ పంపించారబ్బా అని ఓపెన్ చేసి చూడగా అందులో బాగున్నావా రమణమ్మ అన్న మాటలు చూసేసి వెంటనే దానిని లోపల పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారికి ఎక్కడి నుంచి లెటర్ వచ్చిందబ్బా అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక రమాదేవి వెంటనే గదిలోకి వెళ్ళి
లెటర్‌ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. "బాగున్నావా రమణమ్మ? నీకేంటిలే తరగని సంపదకి వారసుడైన హర్షవర్ధన్నే పెళ్ళాడావుగా. ఒక్కసారి దానికి ముందు నీ బ్రతుకేంటో గుర్తు చేసుకో. రమణమ్మ, అరిగిపోయిన రబ్బర్ చెప్పుల్ని గుర్తు చేసుకో. అన్నంలో కలుపుకు తిన్న ఆ గంజి నీళ్ళని గుర్తు చేసుకో. అత్యాశతో ఆ రాజమందిరంలో నువ్వు ప్రవర్తించిన నీ గతాన్ని గుర్తు చేసుకో. దురాశతో నువ్వు చేసిన దుర్మార్గాన్ని గుర్తు చేసుకో. ఇక్కడ నడమంత్రపు సిరితో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతూ మంచి మనుషుల్ని కష్టపెడుతున్నావు. నీ గతంని గుర్తు చేయడానికి ఒకరున్నారని మర్చిపోకు రమణమ్మ. నువ్వు జాగ్రత్తగా ఉండాలనే ఈ సారాంశం. అంతా నువ్వు అనుకున్నదే చెయ్యాలి అనుకుంటే నీ గురించి నాకు తెలిసింది చూపించాలి అనుకుంటా. చూపించమంటావా? చూస్తావా? మరి రెడీగా ఉండు. వెయిట్ అండ్ సీ రమణమ్మ" అన్న లెటర్‌ని చదివి రమాదేవి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే జగదీష్ అక్కడికొచ్చి "ఏమైంది రమాదేవి" అని అడగటంతో "నువ్వే కదా నన్ను బెదిరించటానికి దీక్షతో అరుణ్ పెళ్లి చేయలేదని నన్ను బెదిరించటానికే ఇలా లెటర్ రాసావు కదా" అని రమాదేవి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. "ఏంటి రమాదేవి, నేను లెటర్ రాయటమా? ఏం లెటర్ అది" అని ఒక్కసారిగా జగదీష్ కూడా ఆ లెటర్‌ని చూసి "చూడు రమాదేవి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను ఏదైనా బెదిరించాలనుకుంటే డైరెక్ట్‌గానే బెదిరిస్తా. ఇలా లెటర్‌లు రాయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఈ లెటర్ ఎవరు రాశారో నేను కనిపెడతాను. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని బయటికి రా. అందరూ ఎదురు చూస్తున్నారు" అని జగదీష్ అంటాడు. "అంటే నువ్వు రాయలేదా? మరి ఎవరు రాసుంటారబ్బా" అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. "నేను కనిపెడతానులే రమాదేవి, రా ముందు" అంటూ ఆ లెటర్‌ని జేబులో పెట్టుకుంటారు. "చూడండమ్మా, ఇప్పుడు పూజ పూర్తయిపోయింది. అందరూ కంకణాలు కట్టుకోండమ్మా" అని పూజారి గారు చెప్తారు. చామంతి, "ఇదిగో నువ్వు కూడా కంకణం కట్టుకోమ్మా, అంతా మంచి జరుగుతుంది" అని చంద్రిక చామంతి చేతికి కూడా కడుతుంది. నిషా, రోజా ఇద్దరు ఒకరికి ఒకరు కట్టుకుంటూ ఉంటారు. "చూడండమ్మా, ఇప్పుడు శుభలేఖలు ఉంటాయి కదా, వాటిని తీసుకువచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది" అని చెప్పడంతో "అవి మా కారులో ఉన్నాయి. నేను ఈరోజే వస్తే తీసుకువచ్చాను" అని నిష అంటుంది. చంద్రిక, చామంతి వెళ్ళి ఆ పెళ్లి కార్డులు తీసుకురండి అని రమాదేవి చెప్తుంది. అలాగేనంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే స్మోక్ బాంబు లాంటిది ఏమైనా ఉపయోగించి నువ్వు మళ్ళీ ఆ హారాన్ని పెట్టేస్తావా అని చిట్టి అంటుంటే, "ఇప్పుడు స్మోక్ బాంబుని నేనెక్కడి నుంచి తీసుకురాను, సినిమాలో లాగా నా వల్ల కాదులే చిట్టి" అని చామ్ అంటుంది. "మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి త్వరగా చేసేయాలి కదా చామ్" అని చిట్టి అంటుంది. అలా పెళ్లి కార్డులను తీసుకొచ్చి చామంతి, చంద్రిక ఇద్దరు అమ్మవారి ముందు పెడతారు. "చూడండమ్మా, మీ ఇరువురు కుటుంబాల ఈ పెళ్లి కార్డుల మీద పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత ఒక మంచి రోజున మీరు పెళ్లి కార్డులు ఇవ్వటం మొదలుపెట్టండి. ఎలాగూ ఈరోజు మంచి రోజే. పూజ కూడా పూర్తి చేశాము. పూజలో పెట్టాం కాబట్టి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చులేండి" అని పూజారి గారు చెప్తూ ఉంటారు. "రెండమ్మ, వచ్చి పసుపు కుంకుమ పెట్టండి" అని పూజారి గారు చెప్పటంతో రమాదేవి పెళ్లి కార్డుల దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ పూలు చల్లుతూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి ఒక పెళ్లి కార్డు గాలికి ఓపెన్ అవుతూ ఉంటుంది. అందులో వేణుగోపాల్, రమణమ్మ అన్న పేర్లు ఉంటాయి. దాంతో రమాదేవి ఆ పేర్ల వైపు చాలా చాలా షాకింగ్‌గా చూస్తూ ఆలోచనలో పడుతుంది. అసలు అందులో పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర పేర్లు ప్రేమ్ కుమార్, నిషా అన్న పేర్లు కాకుండా వేణుగోపాల్, రమణమ్మ పేర్లు రమాదేవికి ఎందుకు కనిపిస్తున్నాయి అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. రమాదేవి మాత్రం వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది.